హైడ్రా ముసుగులో దందా, ఒకవైపు నోటీసులు, మరోవైపు లావాదేవీలు. ఫిర్యాదు చేసిన రసీదు ఇవ్వకపోతే ఎలా? కమిషనర్ రంగనాథ్ కనీసం ఫోన్ ఎత్తరు. నా పరిస్థితే ఇట్లుంటే సామాన్యుడి గతేంది? కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర విమర్శ. అనిరుద్ రెడ్డి ఎంబడి పడతాండే, హైడ్రా ఎంబడి పడతాండు, ముఖ్యమంత్రి ఎంబడి పడతాండు. ఈయన హైడ్రా పనితీరుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరొకసారి విరుచుకుపడ్డారు. హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని, ఒకవైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తారని, మరోవైపు వాటిపై చర్యలు ఉండవని ఆయన మండిపడ్డారు. శాసనసభ లాబీలో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైడ్రా పేరుతో లావాదేవీలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. మ్యాన్ హట్టన్ భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి హైడ్రా కార్యాలయానికి వెళ్ళాను. నా ఫిర్యాదు స్వీకరించినట్టు రసీదు ఇవ్వాలని హైడ్రా సిబ్బందిని అడగగా, కానీ వారు రసీదు ఇవ్వలేమని నాతో చెప్పారు. ఇదెక్కడి చోద్యం? రసీదు ఇవ్వకపోతే ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారో లేదో ఎలా తెలుస్తుంది? ఇదే విషయమై స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఎమ్మెల్యేనైనా నా పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? హైడ్రా తీరుతో సీఎం రేవంత్ రెడ్డికి కూడా చెడ్డ పేరు వస్తున్నదని అనిరుద్ రెడ్డి తెలిపారు. ఆయనకు చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా పక్కన పెడితే పైసలు వస్తున్నాయా లేవా అనేది ఆయన ప్రాధాన్యత. తుపాకు చూపించి బెదిరించి డబ్బులు లాక్కున్నట్టు హైడ్రా అనే ఒక పేరుతోటి దాన్ని బెదిరింపులకు పాల్పడుతూ ఈ సర్కారు డబ్బులు వసూలు చేస్తున్నది. పెద్దోళ్ళ దగ్గర, చిన్నోళ్ళ దగ్గరనేమో వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నది. మొత్తానికి ఇప్పుడు అనిరుద్ రెడ్డి చెప్పిన దాంట్లో మరి నిజం ఉన్నదా, అబద్ధం ఉన్నదా, ఏమున్నదని వాళ్ళ సర్కారు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక ఫిర్యాదు చేసినప్పుడు తిరిగి రసీదు ఇవ్వకపోతే మనం ఫిర్యాదు ఇవ్వలేదని వాళ్ళు అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుంది. మరి ఇట్లా ఎందుకు చేస్తాను? కాబట్టి హైడ్రానే దందాలు చేస్తూ మళ్ళీ సామాన్యులు దందాలు చేస్తాను, భూదోపిడీ చేస్తాను అని మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇప్పుడు పటాపంచలు అయిపోయింది. అనిరుద్ రెడ్డి ఫిర్యాదుతోటి ఇది పటాపంచలు అయిపోయింది. కమిషనర్ రంగనాథ్ ఎమ్మెల్యే ఫోనే ఎత్తలేడట. ఎమ్మెల్యే ఫోన్ ఎత్తనప్పుడు ఇక సామాన్యుల ఫోన్ ఏమెత్తారు? ఎమ్మెల్యేపై స్వయంగా ఫిర్యాదు చేసి రసీదు ఇవ్వమంటే వేయలేదట. ఇక సామాన్యులు పోతే రసీదు ఇవ్వరు, మళ్ళీ పైకి వెళ్ళి వాళ్ళ దెబ్బలు కొట్టి కేసులు పెట్టి పంపుతారు.